శ్రీమాత్రే నమః. అనగనగనగా ఓ అడవి. ఆ అడవిలో కుందేలు తాబేలు ఉండేవి. కుందేలు తను చాలా వేగంగా పరిగెత్తగలనని గర్వపడేది. తాబేలు చాలా నెమ్మదిగా నడుస్తుందని ఎప్పుడూ వెక్కిరిస్తూ ఉండేది. ఓ రోజు కుందేలు తాబేలు పరుగు పందెం పెట్టుకున్నాయి. పందెం మొదలయ్యింది. కుందేలు చాలా వేగంగా పరిగెత్తి వెనక్కి తిరిగి చూసింది. దానికెక్కడా తాబేలు జాడ తెలియలేదు. సరే, ఇప్పుడప్పుడే తాబేలు రాలేదు కాబట్టి కాసేపు రెస్ట్ తీసుకుని తర్వాత పరిగెత్తుదామని ఓ చెట్టు కింద పడుకుని నిద్రపోయింది. తాబేలు నెమ్మదిగా నడుస్తూ నడుస్తూ ఎక్కడా ఆగకుండా గమ్యాన్ని చేరుకుని అప్పుడు విశ్రాంతిగా కుందేలు కోసం ఎదురు చూడసాగింది. కాసేపు అయ్యాక నిద్రలేచిన కుందేలు గమ్యాన్ని చేరుకునేసరికి అక్కడ తన కోసం ఎదురు చూస్తూ ఉన్న తాబేలు కనిపించింది. అప్పటి నుంచి కుందేలు తాబేలును వెక్కిరించడం మానేసింది. ఈ కథలో తాబేలు గెలవడానికి కారణం దాని పట్టుదల అయితే, కుందేలు ఓడిపోవడానికి కారణం దాని నిర్లక్ష్యం. మనం చేసే పని పట్ల మనకు శ్రద్ధ ఉండాలి. ఆ పని చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా ఆ పనిని మనం ప్రేమించాలి. బడికి వెళ్లే విద్యార్థులైనా, ఉద్యోగ వ్యాపారాలు చేసే పెద్దవాళ్ళైనా, ఇల్లు చక్కబెట్టుకునే అమ్మలైనా, పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలైనా చేసే పనిని ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా చిన్న చిన్న మార్పులతో ఆ పనిని ఇష్టంగా చేస్తుంటే ఆ ప్రయత్నంలో ఏవైనా తప్పులు జరిగినా సరిదిద్దుకుంటూ కొత్త విషయాలు నేర్చుకోగలుగుతాము. ప్రతిరోజు కొత్తగా ప్రయత్నం చేస్తూ చేస్తూ ఆ పనిలో పరిపూర్ణత సాధించగలుగుతాము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ మాట తాబేలుకు బాగా అర్థమైనట్టుంది. అందుకే ఫలితం గురించి ఆలోచించకుండా, గెలుస్తానా లేదా అని ఆలోచించకుండా తన పని తను చాలా శ్రద్ధగా చేసింది. అందుకే విజయాన్ని సాధించగలిగింది. అలాగే చేసే పని కేవలం డబ్బు సంపాదన, కుటుంబ పోషణ మరియు మన విలాసాల కోసమే కాకుండా సంపాదించిన ధనము, జ్ఞానము ఈ సమాజానికి, ఈ ప్రకృతికి ఎంతో కొంత మేలు చేసే విధంగా ఉపయోగించే ప్రయత్నం చేయాలి. పనిని పూజగా భావించి శ్రద్ధగా చేద్దాం. ఫలితం దైవ నిర్ణయమని సంతోషంగా స్వీకరిద్దాం. జై శ్రీరామ్.